హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఏపీలో నోటిఫికేషన్స్ అనేవి వరుసగా రావడం జరుగుతుంది. అతి త్వరలోనే ఎలక్షన్స్ ఉన్నాయని తెలిసి ప్రతి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకి ఏంటంటే లెక్చరర్స్ 99 పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి. కంప్లీట్గా ఈ పీడిఎఫ్లో మనకి ఏజ్ క్రైటీరియాని, ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ పారా నెంబర్ 1 చూసినట్లయితే క్లియర్గా ఈ పీడిఎఫ్ అనేది నేను కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదవండి. చదివిన తర్వాతనే అప్లై చేయండి. ఇక్కడ చూసినట్లయితే పారా నెంబర్ 1 లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్లో ఎవరైతే లెక్చరర్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. వాళ్ళందరికీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ పారా నెంబర్ 1లో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ద ఆన్లైన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్లో 99 పోస్టుల కోసం వేకెన్సీ ఉంది. ఆ 99 పోస్టులకి ఈరోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క శాలరీ చూసినట్లయితే 56,100 నుండి 98,400 ఉంటుందండి. అది ఐసిటిఈ 2016 పే స్కేల్ ప్రకారం విత్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 42 ఇయర్స్ 18 నుండి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక 1.2 చూసినట్లయితే ద క్యాండిడేట్ షల్ అప్లై ఆన్లైన్ త్రూ ది కమిషన్ వెబ్సైట్ https://psc.ap.government. ఈ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ కామెంట్ సెక్షన్లో మీకు ఈ లింక్ అనేది నేను పిన్ చేస్తాను. అక్కడ మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఈ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. మీ యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే 29వ తేదీ నుండి స్టార్ట్ అవుతుందండి. 29/1 అంటే జనవరి 29 నుండి మనకి స్టార్ట్ అవుతుంది. 2018వ తేదీ వరకు ఉంటుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకి ఇప్పుడు మనం డిసెంబర్ 22 ఉన్నామండి. ఈరోజు డిసెంబర్ 22, కానీ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు నుండి స్టార్ట్ అవుతుందంటే జనవరి 29 నుండి. మీరు ఇది ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని చెప్తామండి. ఈ ఓటీపీఆర్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. ఎప్పుడు అప్లికేషన్ ఓపెన్ అవుతుందంటే జనవరి 29వ తేదీన ఓపెన్ అవుతుందండి. అప్పటి వరకు ఇది ఓపెన్ అవ్వదు. ఇక దీని యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఏప్రిల్ ఆర్ మే అండి. అంటే మనకి మార్చిలో ఎలక్షన్స్ అంటున్నారు కాబట్టి ఏప్రిల్ కానీ మేలో కానీ ఇటు యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని వీళ్ళు మంత్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా డేట్ అయితే వీళ్ళు అఫీషియల్గా చెప్పలేదండి. ఇక ఈ యొక్క డీటెయిల్స్ మనం పరిశీలించినట్లయితే ఇవన్నీ హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ఫర్దర్గా చూసుకోవచ్చు అండి. అయితే వేకెన్సీస్ చూసినట్లయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్టు జోన్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయండి. లెక్చరర్ ఇన్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగు అది జోన్ 2లో ఒక పోస్ట్ ఉందండి. లెక్చరర్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగు ఇది 8 పోస్టులు ఉన్నాయండి. జోన్ 2లో 3, జోన్ 3లో 4 పోస్టులు అండి. లెక్చరర్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగు జోన్ 4లో 2 పోస్టులు ఉన్నాయండి. టోటల్గా 2 పోస్టులు. ఇలా చూసినట్లయితే కంప్లీట్గా మనకి ఎన్ని విభాగాలు అంటే 21 విభాగాల్లో ఇచ్చారండి. లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ ఉందండి. ఇక్కడ చూసినట్లయితే జోన్ 3కి 2 పోస్టులు ఉన్నాయండి. ఆ 2 పోస్టులు మనకి ఫిజిక్స్ కూడా చూడవచ్చు, టెక్స్టైల్ టెక్నాలజీ చూడవచ్చు, 1 పోస్ట్ ఉంది. ఓవరాల్గా జోన్ 1లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మీకు 11 పోస్టులు ఉన్నాయండి. జోన్ 2లో 12 పోస్టులు ఉన్నాయి. జోన్ 3లో 33 పోస్టులు ఉన్నాయి. జోన్ 4లో 43 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 99 పోస్టులు ఉన్నాయండి. ఇవి మనకి 99 పోస్టులకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తున్నట్లయితే ఎవరు ఎలిజిబుల్ అని చెప్తారంటే ఎవరైనా ఈజ్ సౌండ్ ఆఫ్ హెల్త్, యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీలీ డిఫెక్టెడ్ అండ్ ఇన్ఫర్మిటీ ఎండరింగ్ హిమ్
అన్ఫిట్ ఫర్ సచ్ సర్వీస్, మనకి ఎటువంటి హెల్త్ కండిషన్స్ అలాగే మన గుడ్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇవన్నీ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో చూసినట్లయితే మనకి లెక్చర్ ఇన్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగు, లెక్చర్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగు, లెక్చర్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగు, లెక్చర్ ఇన్ సిరామిక్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అప్రోప్రియట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే వాళ్ళందరూ కూడాను వాళ్ళు బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలండి. ఆ బీటెక్ కూడాను ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అంటే ఆ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్లో వీళ్ళు కంప్లీట్ చేసి ఉండాలండి. ఓకేనా, వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి. ఇక్కడ చూసినట్లయితే లెక్చర్ ఇన్ గార్మెంట్ టెక్నాలజీ వీళ్ళు ఏంటంటే మస్ట్ పాసెస్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ. ఎవరైతే టెక్స్టైల్ టెక్నాలజీలో వాళ్ళు బీటెక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఆర్ అదర్వైజ్ ఏంటంటే మాస్టర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ విత్ క్లాతింగ్ అండి, ఆర్ యూజీసీ ఆర్ ఐఐసిటీతో మనకి రికగ్నైజ్డ్ ఉండాలండి. ఓకేనా, తర్వాత లెక్చర్ ఇన్ కెమిస్ట్రీ, లెక్చర్ ఇన్ ఇంగ్లీష్, లెక్చర్ ఇన్ జియాలజీ, లెక్చర్ ఇన్ మ్యాథమెటిక్స్, లెక్చర్ ఇన్ ఫిజిక్స్, ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ అప్రోప్రియట్ సబ్జెక్ట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ జియాలజీ కానీ వీటికి ఎవరైనా అప్లై చేయాలంటే వాళ్ళు ఎంఎస్సి ఫిజిక్స్ అయితే ఎంఎస్సి ఫిజిక్స్ అయి ఉండాలి, మ్యాథమెటిక్స్ అయితే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అయి ఉండాలి, జియాలజీ అయితే ఎంఎస్సి జియాలజీ ఉండాలండి. అది కూడా ఫస్ట్ క్లాస్ అండి. మనకి ఫస్ట్ క్లాస్ మనకి మీరు సర్టిఫికేట్స్లో ఎవరైతే ఫస్ట్ క్లాస్ వస్తుందో అంటే మనకి కొన్ని ర్యాంకింగ్స్ ఉంటాయండి, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని అలాగా. ఇవి క్వాలిఫికేషన్స్ అండి. తర్వాత రిజర్వేషన్స్ అండి. మనకి రిజర్వేషన్ చూసినట్లయితే ద క్యాండిడేట్ బిలాంగ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, పీడబ్ల్యూ అండ్ అవైల్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ విల్ ఆల్సో బీ కన్సిడర్డ్ ఫర్ ఓసీ వేకెన్సీస్. ఇక్కడ చూసినట్లయితే మనకి రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా కూడా ఉందండి. అప్పర్ డేట్ని కన్సిడర్ చేసుకుని చేస్తారు. ఇవి ఓవరాల్గా మనకి 99 పోస్టులకి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. ఇక ఈ నోటిఫికేషన్ అనేది 83 పేజీలు ఉంది కాబట్టి ఈ 83 పేజీలు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. కానీ ఇక్కడ జోన్ 1, జోన్ 2 ఏమొస్తుందో ఒకసారి చూసినట్లయితే జోన్ 1 అనేది శ్రీకాకుళం, ఇక్కడ క్లియర్గా చూడండి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అంటే జోన్ 1. జోన్ 2కి వచ్చినట్లయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా అండి. జోన్ 3కి వచ్చినట్లయితే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జోన్ 4కి వచ్చినట్లయితే చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు అండి. ఇది మనకు 4 జోన్లు. ఈ జోన్లు ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మనకి జోన్ వైజ్గా పోస్టులు ఇవ్వడం జరిగింది. మనకి ఖచ్చితంగా జోన్లు ఏంటనేది ఏ జిల్లాలో వస్తాయని తెలియాలండి. ఇక మినిమం 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 42 ఇయర్స్ ఉండాలండి. యాజ్ అని ఎప్పుడు వరకు అంటే మనకి జూలై 1, 2023 వరకు వాళ్ళు అయితే కన్సిడర్ చేస్తారండి. ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్ ఉంటుందండి ఏజ్ రిలాక్సేషను. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి 10 ఇయర్స్ ఉంటుందండి ఏజ్ రిలాక్సేషను. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వాళ్ళ యొక్క 3 ఇయర్స్ ఉంటుందండి. అంటే వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ కంప్లీట్ అయిన వాళ్ళు డిడక్ట్ అయిన తర్వాత 3 ఇయర్స్ ఉంటుందండి. ఎన్సీసీ నెక్స్ట్ రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి అలౌడ్ టు డిడక్ట్ ఫ్రమ్ ఏజ్ ద లెంత్ ఆఫ్ ద రెగ్యులర్ సర్వీస్ అండర్ స్టేట్ గవర్నమెంట్ అప్ టు మ్యాక్సిమం 5 ఇయర్స్ అండి ఫర్ ద పర్పస్ ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్. తర్వాత రీట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వాళ్ళకి మాత్రం 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఇది ఎలా అప్లై చేయాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీపీఆర్ ఉంటుందండి. ఆ ఓటీపీఆర్ ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీరు కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఆ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే పేమెంట్ ఎంత ఉంటే ఇక్కడ 250 రూపాయలు పేమెంట్ అండి. అప్లికేషన్ మస్ట్ బి 250 రూపీస్ అండి. తర్వాత టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫ్రీ అనేది 120 అండి. టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీజు ఇలా చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మనకి ఫీజు అనేది ఉండదా ఏంటంటే హవెవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫర్ పేమెంట్. అంటే వాళ్ళకి మాత్రం ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపీస్, అదే ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు 120 రూపీస్ అండి. ఆ 250 రూపీస్ అనేది ఫీజు అనేది ఉండదండి. ఇది కంప్లీట్గా మనకి
నోటిఫికేషన్ అనేది. తర్వాత వీటి యొక్క అప్లికేషన్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఉంటుందంటే మనకి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా చేయొచ్చండి. మీకు ఒక ఎవరికైతే అప్లై చేసినప్పుడు ఏమైనా డౌట్లు ఉంటే మీరు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఆ డౌట్ను పోస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తామండి. చాలా ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళందరి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీలుంటే ఆ అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు ఎలాగ ఫిల్ చేయాలనేది మరొక వీడియోల ద్వారా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. ఇది సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మన లోకల్ సెంటర్స్ ఇస్తారండి. తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే కంప్లీట్ నోటిఫికేషన్ అండి. ఈ కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మీరు కంప్లీట్గా చూడండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.